హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. మనం ఇడ్లీలోకి, దోసలోకి దేంట్లోకైనా సరే ఈ చట్నీ చేసుకుందామండి. చట్నీ చాలా బావుంటుంది. అదే ఇడ్లీ, దోస, ఊతప్పం అట్లా దేంట్లోకైనా సరే బావుంటుంది చట్నీ. ఈ పల్లీలు నేను ఓవెన్‌లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. చూడండి, ఈ పొట్టయితే తీయకుండానే చేసుకుంటా. ఈ పల్లీలు కొద్దిగానే ఉన్నాయి. అందుకని శనగపప్పు వేయించుకున్నాననమాట. శనగపప్పు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసి వేయించుకున్నాను. శనగపప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు దాంట్లో పండు ఉన్నాయన్నమాట. ఇలా ఈ పండు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. హోటల్లో చేసినట్టుగా ఉంటుందన్నమాట. హోటల్ స్టైల్ చట్నీలా ఉంటుంది. చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. అలాగే కరివేపాకు వేయించుకున్నాను. ఇదిగోండి, కారం సరిపడా పచ్చిమిరపకాయలు, కారం సరిపడా అల్లము, అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు. ఇదిగో చూసారా, ఇది చింతపండు అనమాట. చాలా చిన్నది చింతపండు, అంటే చిన్న రెక్క కూడా లేదు, చాలా చిన్న చింతపండు. అలాగే బెల్లం, ఇది ఆప్షనల్. ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక 2 రెక్కలు వెల్లుల్లి రెక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వెల్లుల్లి రెక్కలు ఏమి వేయట్లేదు. ఇవన్నీ కూడా నేను కొత్త స్టైలు చట్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇవి కూడా వేసేస్తాను. ఇవి వేసుకున్నాం కదా, దీంట్లో కొబ్బరి కూడా వేసుకుందామండి. అని పక్కన పెడదాం. ఇదిగోండి, ఈ కొబ్బరి నేను మన కార్తీక మాసంలో కొబ్బరి చేకలు రోజు కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ వేస్ట్ చేయకుండా శుభ్రంగా ఇలా తురిమేసుకుని నేను ఈ కవర్లో వేసుకుని, జిప్లాక్ కవర్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట. స్టోర్ చేసుకున్న కొబ్బరి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసేసుకుని కొంచెం వేసేసుకున్నా. అమ్మ ఐస్ కట్టేసింది బాగాను. ఇదిగోండి, ఇట్లా మొత్తం ఫుల్ ఐస్ లాగా అయిపోయింది. కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇందులో ఇదిగోండి, ఇదే కొబ్బరి. మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఉంది కదా, దీంట్లో ఇప్పుడు మనం ఇవి ములిగేంత వరకు నీళ్లు పోదాం. నీళ్లు పోసేసుకుని ఇలా నానబెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు, పావు గంటనా సరే ఇలా నానబెట్టేసుకుని అప్పుడు మనం చట్నీ చేసుకోండి. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా? దీని మీద కాసేపు ఇలా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోకుండా ఎందుకు, మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు, పావు గంట అలా వదిలేద్దాము. కాసేపు నానిన తర్వాత చట్నీ చేసేసుకుందాం. ఇదిగోండి, నానబెట్టాం కదా, ఇది మనం 10 నిమిషాలు, పావు గంట అయితే అయిపోయింది. పచ్చడి వేసేసుకుందాము. అయితే ఇదిగోండి, వేడివేడిగా ఇప్పుడే ఆపారు. ఇది ఇడ్లీలోకి చట్నీ అనమాట. ఇడ్లీ చేస్తాను, ఆ చట్నీ అనమాట దీంట్లోకి. ఇది ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం. మొత్తం అయితే దీంట్లో వేసేసుకున్నాను. ఒకవేళ నీళ్లు ఎక్కువైపోతాయి అనుకుంటే కనుక కొన్ని నీళ్లు తీసుకుని ఇందులో వేసుకోండి. ఇది కాస్త నలిగిన తర్వాత అప్పుడు ఈ నీళ్ళు ఇందులో పోసేసుకున్నాం. ఇదిగోండి, చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. దీంట్లో కావాలంటే పోపు పెట్టుకుని వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే పోపు అయితే ఏం వేయను, ఇలానే ఉంచేస్తాను. ఇదే హోటల్ స్టైల్ చట్నీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది అనేది మీకే అర్థమైపోతుంది. చూసారా, ఇట్లా నానబెడితే బాగుంటుంది. అందులో పండు మిరపకాయలు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అద్దిరిపోయింది, ఎక్సలెంట్ అనమాట. సూపర్గా ఉంది. వేడి వేడి ఇడ్లీలోకి ఇలా కాస్త నెయ్యి వేసుకుని చక్కగా ఈ ఇడ్లీ చట్నీ ఉంది కదా, నేను ఈ జార్లో కొద్దిగా చట్నీ ఉంచి కొద్దిగా వాటర్ పోసి కొంచెం పల్చగా చేసుకున్నాను. ఆ చట్నీని ఇలా
వేసుకోవడం కాదండి, పోసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఇలా ఒక్కొక్క ముక్క తెంపుకుని ఇలా తింటూ ఉంటే అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉందనమాట. సూపర్ టేస్టీగా ఉంది. ఇడ్లీ కంటే కూడా చట్నీ ఎక్కువ తింటారనమాట. నాకేస్తారంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉందనమాట. ఇదిగోండి మొత్తం అంతా నాకేసాను మొత్తం అంతాను. చట్నీయే ఎక్కువ తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది.